మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. నిర్గమాకాండము 6వ అధ్యాయము 7వ వచనము. ఐగుప్తీయుల బరువు క్రింద నుండి మిమ్మును వెలుపలికి రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకొందురు. ప్రియ దైవచనమా, ఆనాడు దేవుడు మోషేతో ఈ మాటలు పలుకుతూ ఉన్నాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఇశ్రాయేలీయులను ఐగుప్తీయుల బరువు క్రింద నుండి వెలుపలికి రప్పించిన ఈ దేవుని గురించి నీవు ఎరిగి ఉన్నావా? ఏ బరువు, ఏ భారం మోస్తూ ఈ మాటలు నీవు వింటూ ఉన్నావు? నీ కుటుంబ భారమా? నీ జీవిత భాగస్వామిని కోల్పోయి ఒంటరిగా కుటుంబ భారమును మోయలేక దిగులుతో ఈ మాటలు వింటూ ఉన్నావా? ఉద్యోగ భారమా? నీ పైనున్న వారు నీ మీద అజమాయిషీ చేస్తూ కనికరము లేకుండా పక్షపాతము చూపుతూ నిన్ను బాధిస్తూ ఉన్నారా? లేక రోగభారమా? మోయలేని, చికిత్సకు లొంగని వ్యాధిని మోస్తూ దీర్ఘకాలముగా బాధపడుతూ విడుదల లేదు అని కలత చెందుతూ ఉన్నావా? లేక పాప భారాన్ని మోస్తూ ఇంత పాపిని, నాకు క్షమాపణ దొరకదు, చావే శరణ్యము, నేను బ్రతకడానికి అర్హురాలను కాదు అని ఆలోచిస్తూ ఉన్నావా? పితరుల శాపభారాన్ని మోస్తూ ఏ ప్రయత్నము చేసినా సఫలత లేక, ఏ ఆశీర్వాదమును నోచుకోక నీ జీవితము గడిచిపోతూ ఉంటే చేతకాని దాని వలె బాధపడుతూ ఉన్నావా? లేక బిడ్డల భవిష్యత్తును గురించిన భారముతో చింతిస్తూ ఉన్నావా? నీ కళ్ళ ముందు నీ బిడ్డల జీవితాలు సెటిల్ కాలేదు అని, నీవనుకున్న రీతిగా వారి భవిష్యత్తు లేదు అని, నీ మాట వినడం లేదు అని, నీ చేయి జారిపోయారు అని వారి భవిష్యత్తు గురించి బెంగతో ఈ మాటలు వింటూ ఉన్నావా? లేక ఆర్థిక భారము నీ తల మీద ఒక పెద్ద మోయలేని బరువుగా ఉంటే ఎక్కడ నుండి వనరులు సమకూరుతాయి, నాకెవరు సహాయము చేసేవారున్నారు అని ఆలోచిస్తూ ఉన్నావా? లేక మనోభారముతో నలిగిపోతూ ఉన్నావా? ఎవ్వరితో చెప్పుకోలేక వ్యక్తిగతంగా నీలో నీవు మదన పడుతూ పంచుకునేవారు లేక మనోదుఖముతో, మనోభారముతో ఈ మాటలు వింటూ ఉన్నావా? ఏ భారమైనా, ఏ బరువైనా నీవు మోస్తూ ఉన్నట్లయితే ఆ బరువు క్రింద నుండి నిన్ను వెలుపలికి రప్పించగలిగిన దేవుడు ఒకడున్నాడు అని నీకు తెలుసా? ఆయన ఎవరో కాదు, నజరేయుడైన యేసుక్రీస్తు. ఆయన నమ్మదగిన దేవుడు, నీ భారమంతటినీ తీసివేయగలిగిన దేవుడు, నీకు విశ్రాంతిని కలుగజేయడానికి ఇష్టపడుతున్న దేవుడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం ప్రకారం, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తాను అని ఒక ఆహ్వానాన్ని నీకు అందిస్తూ ఉన్నాడు. నీ భారము నీవే మోస్తూ ఆ భారము నుండి బయటికి రాలేక సతమతమవుతూ ఉంటే ఇప్పుడే నీ భారాన్ని దేవుని మీద మోపు. ఆయనే నిజదేవుడు. సమస్త విధములైన భారములన్నిటినీ తొలగించి స్వతంత్రురాలిగా చేయడానికి శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన నీకు విశ్రాంతిని కలుగజేయాలని ఈ మాటలు వినిపిస్తూ ఉన్నాడు. నీ కుటుంబ భారమును తాను వహిస్తానని, నీ బిడ్డల భవిష్యత్తును తాను తీర్చిదిద్దుతానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. నీకు విరోధముగా రూపొందిన వారు నీ పక్షపు వారగునట్లు కార్యము చేస్తానని నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎటువంటి రోగమైనా, ఎటువంటి వ్యాధి అయినా నజరేయుడైన యేసు రక్త ప్రోక్షణ క్రింద నీవు స్వస్థతను పొందగలవని పిలుపునిస్తూ ఉన్నాడు. ప్రతి విధమైన పాప భారమును, శాప భారమును 2000 సంవత్సరాల క్రితమే తన ప్రాణాన్ని కల్వరి శిలువలో అప్పగించి కొట్టివేశానని తెలియజేస్తా ఉన్నాడు. ఆకాశమును తన మంచి ధననిధిని తెరిచి తన కృపా మహదైశ్వర్యములో నీ యొక్క ప్రతి అక్కరను తీర్చుతానని మాట్లాడుతూ ఉన్నాడు. నీ చింత యావత్తు ఆయన మీద వేయమని పిలుపునిస్తూ ఉన్నాడు. అవును ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు ఏ భారము క్రింద నలిగిపోతూ ఉన్నావు? ఆనాడు ఐగుప్తీయుల బరువు క్రింద నుండి ఇశ్రాయేలీలను వెలుపలికి రప్పించిన దేవుడు ఈ దినం నిన్ను కూడా రప్పించడానికి సమర్థుడు. ఎటువంటి భారమైన
ఆయన వైపుకు రమ్మని ఈ దినం పిలుపునిస్తూ ఉన్నాడు. నీకు విశ్రాంతిని కలుగజేస్తానంటున్నాడు. నీకు విడుదలను ఇస్తానంటూ ఉన్నాడు. నమ్ముతున్నావా? నమ్మితే ఈ ప్రార్థనలో ఏకీభవించు. నాకెవరున్నారు అని దిగులు పడకు. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు అని ఆయన వైపు కళ్ళెత్తి చూడు. తప్పక నీకు విడుదల లభిస్తుంది. అటి కృప దేవాది దేవుడు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి నాకును దయచేయునుగాక. ఆమేన్. మహాఘనుడా, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, మహిమగల రాజా, నీ పరిశుద్ధ పాదములకు వందనములు దేవా. విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఎవరు ఏ భారముతో నలిగిపోతూ ఈ మాటలు వింటూ ఉన్నారు, అటు ప్రతి ఒక్కరిని నీ కరుణాహస్తాలకు అప్పగిస్తూ ఉన్నాను. వారి భారములన్నిటినీ నీ మీద మోపి, నీ మీద ఆనుకొని పూర్ణ శాంతి గల వారుగా వారు ఉండునట్లు మీ హస్తాన్ని చాపండి. ప్రతి విధమైన భారము నుండి వారిని విడిపించండి ప్రభువా. నెమ్మదిని దయచేయండి, విడుదలను దయచేయండి. నజరేయుడైన యేసు నామము పేరట ప్రతి భారము వారిని విడిచిపోవునట్లు మీరు కార్యము చేయగలిగిన దేవుడవని మీ కృపాహస్తాల కట్టి బిడ్డలందరినీ అప్పగిస్తూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: ఏ దూత బూర ఊదినప్పుడు చెట్లలో 3వ భాగము కాలిపోయెను? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.